వీక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అమరావతి రాజధాని గురించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 6 జిల్లాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా డిసైడ్ అయింది. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల్లో ఏ నియోజకవర్గాలను చేర్చాలి, ఏ మండలాలను తీసుకురావాలి, ఏ గ్రామాలను ఇన్క్లూడ్ చేయాలి అనే విషయాన్ని ఫైనల్ చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆ మంత్రులు ఆ జిల్లాల్లో పర్యటిస్తూ ఉన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు మీద అక్కడ ప్రజల అభిప్రాయాలు కూడా సేకరిస్తూ ఉన్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2023లో జగన్మోహన్ రెడ్డి ఎంపీ నియోజకవర్గాల వారీగా జిల్లాలని ఏర్పాటు చేశారు. ఎంపీ నియోజకవర్గాలు కొన్ని ప్రాంతాల్లో జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి ఏజెన్సీ ఏరియాలో 140 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుంది. పాడేరు అలాంటి ప్రాంతాల్లో గతంలో జిల్లా కేంద్రాలు వాళ్ళకి 70 కిలోమీటర్లు ఉండేవి. ఎంపీ నియోజకవర్గం ఆధారంగా జిల్లాలు ఏర్పాటు చేయడంతో దారుణాలు ఏర్పడ్డాయి. ఇక రాయలసీమకి సముద్రాన్ని తీసుకొచ్చిన గనుడు జగన్మోహన్ రెడ్డి. జిల్లా కేంద్రాలు ఎలా ఉండాలి? అన్ని ప్రాంతాలు జిల్లాలో ఉన్న ప్రాంతాలకి సమాన దూరం ఉండాలి. ఒక మండలాన్ని ఒక జిల్లా కేంద్రంలో కలిపేటప్పుడు, ఒక నియోజకవర్గాన్ని ఒక జిల్లా కేంద్రంలో కలిపేటప్పుడు ఆ పక్కనున్న జిల్లా కేంద్రం ఎంత దూరం ఉందో చూసుకోవాలి. ఒక నియోజకవర్గాన్ని తీసుకొచ్చి 90 కిలోమీటర్ల దూరంలో జిల్లా కేంద్రంలో కలుపుతారు. ఆ పక్కనే 20 కిలోమీటర్ల దూరంలో వేరే జిల్లా కేంద్రం ఉంటుంది. అక్కడ ఇంకా ప్రజలకి పాలనా వెసులుబాటు ఎక్కడుంది? ఇదేదో మనం పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో కలపడం లేదు. భారతదేశంలోనే ఉంటాయి. ఆ ప్రాంతాలు ఎక్కడికి పోవు. జిల్లా కేంద్రం పక్కనే 20 కిలోమీటర్ల పక్క జిల్లా కేంద్రం ఉంటుంది. ఈ జిల్లా కేంద్రం మాత్రం 90 కిలోమీటర్ల అవతల ఉంటుంది. అలాంటప్పుడు పాలనకి వెసులుబాటు ఎక్కడుంది ఇంకా? అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అనేక అభ్యంతరాలు వచ్చాయి. ఇక అమరావతి రాజధాని కూడా ఏర్పడింది కాబట్టి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తే పాలన వెసులుబాటు ఉంటుంది. లేదంటే అమరావతి రాజధానిలో ఏదైనా పని జరగాలంటే 5 జిల్లాల కలెక్టర్లతోనే మాట్లాడాల్సి వస్తుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణ చేయాలంటే 5 జిల్లాల కలెక్టర్ల రంగంలో దిగాల్సి వస్తుంది. దీంతో అమరావతిని ప్రత్యేకంగా ఒక జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతానికి 5 నియోజకవర్గాలను ఫైనల్ చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 5 నియోజకవర్గాలు, మంగళగిరి నియోజకవర్గం, తాడికొండ నియోజకవర్గం, పెదకూరపాడు నియోజకవర్గం, నందిగామ నియోజకవర్గం, జగ్గైపేట నియోజకవర్గం. ఈ 5 నియోజకవర్గాలతో అమరావతి జిల్లా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీని మీద మంత్రుల ఉపసంఘం కూడా స్టడీ చేస్తూ ఉంది. దాదాపుగా ఈ 5 నియోజకవర్గాలతో అమరావతి జిల్లా ఏర్పాటు కాబోతా ఉంది. ఇక ప్రకాశం జిల్లాలో మార్కాపురం, అనంతపురం జిల్లాలో హిందూపురం, నెల్లూరులోని గూడూరు, ఇక ఉత్తరాంధ్రలో పలాస, ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. ఉపసంఘం పరిశీలిస్తూ ఉంది. మొత్తం మీద ఒక 6 కొత్త జిల్లాల ఏర్పాటుకి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికి ఉన్న 26 జిల్లాలు అలాగనే కొనసాగిస్తూ కొత్తగా ఏర్పాటు కాబోయే జిల్లాలు పాలనా వెసులుబాటు, ప్రజలకు వెసులుబాటు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దీనికి అధ్యయనం చేసి ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉంది. ఇదే సమయంలో గ్రామాల పేర్లు మార్చుకునేందుకు ఆ గ్రామ ప్రజలకి అవకాశం కల్పించబోతా ఉన్నారు. గ్రామాల పేర్లు అంటే ఇష్టం వచ్చిన పేర్లు మార్చుకొని మేము పేర్లు పెట్టుకుంటామంటే కుదరదు. ఏజెన్సీ ఏరియాల్లో, నల్లమల్ల ప్రాంతాల్లో కొన్ని గ్రామాల పేర్లు బూతులు వచ్చే విధంగా ఉన్నాయి. పాడేరు, చింతపల్లి, అరకు ఆ పరిసర ప్రాంతాల్లో ఒక గ్రామం పేరు లంజ అని ఉంది. ఇక నల్లమల ఫారెస్ట్లో సునిపేంట అనే ఆ గ్రామాల పేర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని గ్రామాల పేర్లు 5 ప్రాంతాల్లో సేమ్ ఉన్నాయి. దానివల్ల కూడా ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. గ్రామ సభల్లో గ్రామస్తులు ఒక నిర్ణయం తీసుకొని మేము ఈ పేరు కాదు, మేము ఈ పేరు పెట్టాలనుకుంటున్నాం అని కనుక ప్రభుత్వానికి పరిశీలన పంపితే వారు పరిశీలించి ఆ గ్రామాన్ని పేర్లు కనుక మార్చడానికి మంచి అవకాశం.
ఇక కొత్తగా ఒక 6 జిల్లాలు అయితే పరిశీలనలో ఉన్నాయి. ఈ 5 జిల్లాలు ఏర్పడతాయా, మరి కొత్తగా 6 జిల్లాలు ఏర్పడతాయా అనే దాని మీద ఇంకా క్లారిటీ రావాలి. 26 జిల్లాలు అలాగనే కొనసాగిస్తూ జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండిపోయి కొత్త జిల్లాలు ఎవరైతే డిమాండ్ వస్తూ ఉందో అక్కడ నిజంగా ఆ డిమాండ్కి అంత స్పేస్ ఉందా లేదా చూసి ఊరికే రాజకీయంగా డిమాండ్ చేస్తున్నారా అనే విషయాలను కూడా పరిశీలించి రాబోయే రోజుల్లో అమరావతి జిల్లాతో పాటుగా మరో 5 జిల్లాలు కూడా కొత్తగా యాడ్ కాబోతూ ఉన్నాయి. దాంతో ఆంధ్రప్రదేశ్లో మొత్తం జిల్లాల సంఖ్య 32కు చేరే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఇక జిల్లా కలెక్టర్ల కార్యాలయాలు కూడా నిర్మించబోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి జిల్లాలు అయితే చేశాడు కానీ జిల్లా కలెక్టర్ కార్యాలయాలు ఇంతవరకు నిర్మించిన పాపాన పోలేదు. 13 ఉమ్మడి రాష్ట్రంలో నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు వస్తే ఆ జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ ఆఫీసులు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి నిర్మించినవి ఉన్నాయి. కొత్తగా పార్లమెంటు నియోజకవర్గం ఆధారంగా జిల్లా కేంద్రాలను ప్రకటించడంతో ఏదో కలెక్టర్ ఆఫీస్ అంటే ఒకప్పుడు మంచి ఫీల్ ఉండేది. అంత పెద్ద బంగ్లాలు ఉండేవి, ఆఫీసులు కూడా అలా ఉండేవి. ఇప్పుడు ఒక చిన్న దుకాణంలో పెట్టి ఇదే కలెక్టర్ ఆఫీస్ అని బోర్డు పెడతా ఉన్నారు. ఇక కలెక్టర్లు కూడా పెద్దగా ఆసక్తిగా లేరు. అందువల్ల కలెక్టర్ కార్యాలయాలు, అక్కడ పనిచేసే సిబ్బంది వారి కోసం నూతనంగా భవనాలు నిర్మించే కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అమరావతి కూడా జిల్లా కేంద్రంగా పోతా ఉంది. ఆ కలెక్టర్ కార్యాలయం ఏ ప్రాంతంలో రాబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం.